సో భయ్యా మీరు కూడా ఎవరైనా వితౌట్ క్రైమ్ చేయకుండా ఎవరైనా జైలుకి పోదాం అనుకుంటారా? సో మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక మంచి ఐడియాతో అయితే ముందుకు వచ్చింది అనమాట. మన కావచ్చు, తెలుసుకుంటే కాదు అనుభవించవచ్చు కూడా. అదెట్టా అంటారా? జైల్లో శిక్షలు ఉండవు. జైలుకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం కోల్పోతారో జైలు చూపిస్తారు వాళ్ళకు. వాళ్ళు ఏం కోల్పోతారు, కుటుంబ సభ్యులను కోల్పోతారు, మిత్రులను కోల్పోతారు, బయట సమయం కోల్పోతారు, ఏమేమి కోల్పోతారో అనేది జైలు చరిత్ర చెప్తుంది. ఆ అనుభవం కామన్ మ్యాన్కు జైలు డిపార్ట్మెంట్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ జైలుకి వస్తే ఇన్ని బాధలు ఉంటాయి, ఇవన్నీ కోల్పోతామన్న ఆలోచన వచ్చి ఈ అనుభవం ద్వారా, జైలు అనుభవం ద్వారా వాళ్ళు క్రైమ్ సైడ్ పోకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మా డీజీ గారు ఈ చొరవ తీసుకురండి. చెంచల్గూడలో ఫ్రీ ఫీల్ ది జైల్ అని చెప్పేసి అయితే ఒక మంచి కాన్సెప్ట్తో అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక లాంచ్ చేసింది అనమాట. ఎట్లుంటుందంటే అక్కడ సినిమా ఇప్పుడు క్రిమినల్స్కి అయితే ఎట్లయితే జైల్లో లైఫ్ ఉంటుందో సేమ్ అదే లైఫ్ లీడ్ చేయాలన్నమాట. దీని ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. దాంట్లో జైలుకి మీరు రేపు వెళ్ళాలనుకుంటే దాంట్లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. స్లాట్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఫర్ 12 అవర్స్. అంటే మీకు టైం బట్టి దాంట్లో ఫీజెస్ అనమాట ఉంటాయి అనమాట. సో ఎవరైనా జైల్ని ఫీల్ అవ్వాలి అంటే ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో రియల్ క్రిమినల్స్ జైలుకి వెళ్తే ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అక్కడ చూపిస్తారనమాట. సో ఎవరైతే జైల్ని ఫీల్ అవ్వాలనుకుంటున్నారో, ఇంకొకసారి జైల్ని చూడొద్దు రాబోయే అనుకుంటున్నారో, ఒకసారి పోయి అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యి చూడండి. సో అందరికీ ముందు క్రైమ్ చేయాలన్నా కూడా భయం అవుతుంది కదా. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే అక్కడ చూపిస్తారనమాట. ఎవరైనా క్రైమ్ చేయాలన్నా భయపడతారు కదా. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ చూపిస్తారు అనమాట. సో ఎవరికైనా ఇంకా వితౌట్ క్రైమ్ చేయకముందుకే జైలు అడుగు పెట్టాలంటే సరే ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. 500 మనకి కాదు అనుకుంటే ఒక లైఫ్ అనేది ఎక్స్పీరియన్స్ చేసి రావచ్చు అనమాట జైలు లైఫ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళొచ్చు.